ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఉరుములు మెరుపులు భారీగా ఉండనున్నాయి. సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. నిన్న మనం కూడా చూసినట్లయితే గుంటూరు జిల్లాలో వర్షాలు, గుంటూరు నగరంలో వర్షాలు పడటం జరిగింది. మంగళగిరి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా 10 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు, మచిలీపట్నం వైపు వర్షాలు పడటం జరిగింది. ఈరోజు ఎలా ఉండబోతుందంటే వాతావరణం మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉండి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మొదలై ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాల మీదుగా అంటే మహబూబ్ నగర్ మీదుగా, వనపర్తి మీదుగా, నంద్యాల, కర్నూలు బెల్ట్ నుంచి ప్రకాశం జిల్లాకు వ్యాపించి తర్వాత పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు అలాగే ఏలూరు జిల్లాలకు వ్యాపించే ఉంది. మరోవైపు ఖమ్మం పరిసర ప్రాంతాల మీద కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు బంగ్లాదేశ్ వైపు ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది. ఈ ప్రభావం వల్ల గాలులు కూడా ఈదురుగాలు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు పగటిపూట వీచే అవకాశం ఉంది. రాత్రి సమయంలో గాలులు తక్కువ ఉంటాయి, కానీ ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కానీ, కడప జిల్లాలో అలాగే పూర్వమావిల పరిసర ప్రాంతాల్లో, నంద్యాల జిల్లా ఈ వైపు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరు నగర పరిసర, విజయవాడ పరిసర ప్రాంతాలు ఎక్కువగా, ఆ తర్వాత మచిలీపట్నం వైపు ఎక్కువగా ఉరుములు మెరుపులు ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాస్త నంద్యాల అలాగే వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలో కాస్త ఎక్కువగా ఉరుములు మెరుపులు, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉండేందుకు ఈరోజు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం అప్డేట్ అందిస్తాను. ప్రస్తుతం అయితే మనకు ఎక్కడ వర్షాలు ప్రస్తుత సమయంలో ఉదయం సమయంలో ఎక్కడ లేవు, కానీ మధ్యాహ్నం వరకు ఎండ ఉండి సాయంత్రం సమయంలో మనకు వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతుంది.